షలోం. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు కూడా దేవుని యొక్క పనివాడిగా, దేవుని యొక్క దైవజనుడిగా నేను మీ అందరి కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనుల నిమిత్తము నేను నా యొక్క వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ మీ కొరకు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు నేను చేస్తున్న ప్రతి ఒక్క పరిసరి కొరకు అనేకమైన సంఘాలలోనూ, అనేకమైన గ్రామాలలోనూ, అనేకమైన పల్లెల్లో వాడబడాలని మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు మీకు మరి ఒకసారి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మీరందరూ కూడా బాగోవాలని నా యొక్క కోరిక. ఈ రోజుని కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఆయన మనతో ఈ రోజుని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రవచనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, కళల ద్వారాగా ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నాతో మాట్లాడుతున్న దేవుడు నీతో ఎందుకని మాట్లాడాడు? ఆయన మాట్లాడుతాడు. ప్రతిరోజు ఉదయమే లెగిసిన వెంటనే మా పనులన్నీ కూడా పక్కన పెట్టి ఉదయం లెగిసిన వెంటనే ముఖము కడుక్కొని పరిశుద్ధమైన గ్రంథాన్ని తీసుకొని నీవు ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా రోజుకి ఒక 2-3 అధ్యాయాలు ధ్యానిస్తే ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రతిరోజు నిరదీముతో మాట్లాడతాడు. ప్రతిరోజు కూడా ఆయన నీకు తోడై ఉంటాడు. ప్రతిరోజు కూడా ఆయన నిన్ను వెంబడిస్తూ ఉంటాడు. నీవు ఆయనను వెంబడించకపోవచ్చేమో కానీ ఆయన నిన్ను వెంబడించేవాడు. ఆయన ఎప్పుడూ కూడా ఆయన కులికి వేసే దేవుడు మాత్రమో కాదు. నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, నేను నడిపించుకుంటున్న దేవుడు, నేను పోషిస్తున్న దేవుడు, నేను రక్షిస్తున్న దేవుడు, నీకు వ్యాధి బాధలలో నుండి తప్పించగలిగిన సమర్థుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఈరోజు మనము నేర్చుకుంటున్నాం అంశము మీద. ఈరోజు మనము నేర్చుకుందాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క అంశము ఏమిటి అని ఒకసారి మనము ఆలోచన చేస్తున్నట్లయితే, బాధింపబడినను ప్రభువు నోరు తెరవలేదు. చూడండి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, బాధింపబడినను కూడా ప్రభువు నోరు తెరవలేదు అని ఇక్కడ మనకి ఒక అంశముగా మనం తీసుకున్నాం. ఆ అంశాన్ని బట్టి ఒక వాక్యాన్ని మనము చదువుకొని ప్రభుని స్తుతిస్తూ ధ్యానించుకుందాం. నిజమే ప్రియమైన దేవునికి బిడ్డలారా, యెషయా గ్రంథంలో నుండి మనం వెళ్ళినట్లయితే 53వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. అతడు దౌర్జన్యమును నొందెను, బాధింపబడిను, అతడు నోరు తెరవలేదు. వదుకు తేబడు గొర్రె పిల్లలు బొచ్చి కత్తిరించిన వాడి ఎదుట గొర్రెలు మౌనముగా ఉండనట్లు అతడు నోరు తెరవలేదు. నిజమే. ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ప్రవక్త అయిన యెషయా ద్వారా రచించిన ఈ యొక్క మరి ధ్యానంలో మనం జ్ఞానించుకున్నట్లయితే అతడు ఏం చేస్తాడు అని అంటే నోరు తెరవలేదు. అయితే నోరు తెరవలేదు ఎందుకనంటే ఆయన మరి బాధింపబడిన కూడా ఆయన నోరు తెరవలేదు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆయన నీ కొరకు నా కొరకు నోరు తెరిస్తే ఆయన శిలువులో మరణించేవాడు కాదు. ఆయన నీ కొరకు నా కొరకు ఇదెందుకు లే అని అనుకుంటే అది దేవునికి అంగీకారము కాదు. ఎందుకనంటే ఆయన నీ కొరకు నా కొరకు ఆయన నోరు తెరవకుండా మన మీద ఉన్న నిందలను ఆయన మీద వేసుకున్నాడు. మన మీద ఉన్న బాధలను ఆయన మీద వేసుకున్నాడు. మనలో ఉన్న పాపములు ఆయన మీద వేసుకున్నారు. ఎందుకని అంటే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన నోరు తెరిచి ఎలా మాట్లాడితే నాకెందుకులే, ఈ ప్రజల కొరకు నాకెందుకులే,
ఈ సమాజం కొరకు నాకెందుకులే, ఈ దేశం కొరకు నాకెందుకులే, ఈ దేశం ఉన్న ప్రజలందరూ కూడా ఏమైపోతే నాకెందుకులే అని అనుకుంటే ఆయన ఈ దేశాన్ని సృష్టించేవాడికి మాత్రమే కాదు. ఎందుకనంటే ఈ సృష్టిలో సృష్టింపబడిన మనందరి మీద పాపం వేలుతూ ఉందని, దేశంలో కూడా పాపం వేలుతూ ఉందని ఆయనకు తెలుసు. అందుకే ఒకడునో నీతిమంతుడునో లేదో అని ఆయన చదివిస్తున్నాడు. నిజమే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ దేశంలో కావచ్చు, ఈ ప్రపంచంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ సృష్టిలోనే కావచ్చు, ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు కనబడట్లేదు. ఆయనకి నీతిమంతుడిగా కనబడాలనే ఆయన యొక్క ఆశ గాని అవినీతుడిగా ఉండాలని ఆయన ఆశ కాదు. మనమందరం కూడా అవినీతిగా బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాం. అవినీతులలో బ్రతకాలని అనే ఆశ కలిగి ఉన్నాం. అవినీతులలో అతనికి నడుచుకోవాలని మనం ఆశ కలిగినాం. అవినీతిగా సంపాదించాలని ఆశ కలిగి ఉన్నాం. అవినీతిగానే ఏదైనా సాధించగలము అనే ఆశ కలిగి ఉన్నాం. అవినీతిగానే ఏదైనా సాధించగలము అని అనుకుంటున్నాం. కానీ అవినీతి నీలో వెంటాడుతూ ఉంది. అవినీతి నీలో పాపంలో నింపివేస్తుంది. అవినీతి సాతానుగాడు ఎన్నో క్రియతులు విప్పి నీలో నింపి వీళ్ళందరినీ కూడా నరకానికి తీసుకుని పోవాలని ఆడు ఎన్నో ఈ సృష్టిలో సృష్టింపబడిన అందసందాలన్నీ కూడా నీ చేతిలో పెట్టేశాడు. ఎందుకనంటే నీ చేతిలో ఉన్నది ఒక మొబైల్ అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ప్రియమైన జరిగి బిడ్డలారా, ప్రపంచాన్ని సృష్టించి చేతులకు ఇచ్చేసాడు గూగుల్ అని అంటే ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. గూగుల్లోకి వెళ్ళి ఇది నేను ఫలానా ప్రాంతాన్ని ఉన్నానా, ఫలానా ప్రాంతంలో ఎవరున్నారు, ఈ ఫలానా ప్రాంతానికి వెళ్ళాలి అని నేను తెలుసుకోవాలి అని అంటే ఆ ప్రాంతానికి నేను సులువుగా తీసుకుని వెళ్తుంది. ఎందుకనంటే గూగుల్ అనేది ఇప్పుడు వరకే. కానీ దేవుడు పుట్టినప్పుడే ఓ గూగుల్ని ఏర్పరిచాడు. ఆ గూగుల్ పేరేంటో తెలుసా? స్టార్. ప్రియమైన దేవునికి బిడ్డలారా, స్టార్ దారిని చూపించింది. ఇప్పుడు కూడా గూగుల్ ఏం చేస్తుందంటే నిన్ను లొకేషన్ కి తీసుకుని పోతుంది. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావేమో, ఇప్పుడు గూగుల్ను బట్టి నేను క్షేమంగా చేరుకుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ గూగుల్ అనేది ఇప్పుడు వచ్చింది. దేవుడే సృష్టించాడు. దేనివల్ల సృష్టించాడు అని అంటే స్టార్ను పంపించాడు. స్టార్ దేవుడును మార్గాన్ని చూపించింది. అదే ఎవరు అనంటే ఆనాడు ఆదిమ సంఘము అని మనం తెలుసుకోవచ్చు. ఆదిమ సంఘములో ఆది అపోస్తులే ఉన్నారు. దానికంటే గొర్రెల కాపురులు ఒక సంఘముగా కూడుకున్నారు. రాత్రికాల సమయంలో తన మందలను కాసుకుంటూ ఉన్న సమయంలో ఆకాశం నుండి ఒక నక్షత్రము పుట్టింది. ఇదిగో సర్వలోకము సర్వసృష్టికి సువార్తని ప్రకటించాలని దేవుడు ఎలాగైతే బయలుపరిచాడో అలాగే గొర్రెల కాపురులను కూడా దేవుడు ఎంచుకున్నాడు. మీరు వెళ్ళండి అని చెప్పాడు, ఆరాధించండి అని చెప్పాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, గొర్రెల కాపురికి ఆనాడే గూగుల్ అనేది ఒక స్టార్ అక్కడ దారి చూపించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు అతడు నోరు తెరవలేదు. ఎందుకనంటే పిలాతు ఎదురుగుండగా ప్రభువైన యేసుక్రీస్తు నోరు తెరవలేదు. ఎందుకని అనంటే పిలాతుకి తెలిగిపోయినప్పటికీ కూడా దేవుడికి తెలుసు, నేను నోరు తెరిస్తే ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. అందుకే పిలాతు అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడువా అని అడిగినప్పుడు నువ్వు అన్నట్లే అని అన్నాడు. దేవుని కుమారుడువా అని రెండోసారి అడిగినప్పుడు నీవన్నట్లే అని అన్నాడు. నిజమే ప్రియమందులకు బిడ్డలారా, నా ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడే. పరలోకం నుండి భూలోకానికి మానవ శరీరముగా ఈ లోకానికి వచ్చారు. ముందుగా ఆయన ఎలాగొచ్చారు అంటే పరిశుద్ధాత్మగా ఈ లోకానికి వచ్చారు. తరువాత ఆయన ఆత్మగా ఈ లోకానికి వచ్చారు. తరువాత ఆయన వాక్యముగా వచ్చారు. ఆయన ఆది యందు వాక్యముగా ఆయన నింపబడి ఉన్న దేవుడు. ఆనాడే అబ్రహాము యొద్దకు వాక్యం వచ్చినట్లుగా, ఆనాడే యోహాను యొద్దకు వాక్యం వచ్చినట్లుగా మనకు లేఖనాల్లో కనబడుతున్నాయి. అలాగే ఈ రోజుని నీ యొద్దకు నా యొద్దకు ఈ ప్రపంచంలోనికి అని దేవుడు ఏం చేస్తాడు అంటే వాక్యాన్ని పంపించాడు. వాక్యము చదివితే ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఎక్కడంటున్నాడు కదా 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో 7వ వచనంలో అంటున్నాడు కదా, అతడు దౌర్జన్యమును నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదిలి తేబడు గొర్రె పెరయు బొచ్చు కత్తిరించిన వారి ఎదుట మౌనంగా నుండినట్ల అతడు నోరు తెరవలేదు.
చూడండి ప్రియమైన బిడ్డలారా, ఒక గొర్రె పిల్లని ఒక ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే, ఒక గొర్రె కొంచెం కత్తిరించేవాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది మౌనంగా ఉండిపోతుంది. చూడండి, మనము ఉదాహరణగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే గొర్రె కట్టిన వాడిని కషాయం అని నమ్మునట్లుగా అక్కడ కనబడుతూ ఉంటది. నిజమే, తన యజమానుడు ఎంత మేపినప్పటికీ కూడా, యజమానుడు తన గొర్రెని ఎంత మేపినప్పటికీ కూడా అతనికి ఏదో అవసరం వచ్చి కషాయి వాడికి అమ్మి వేసినప్పుడు అది మౌనంగా వాడి వెనకాల వెళ్ళిపోతూ ఉంటది. నిజమే ప్రియమైన బిడ్డలారా, మనమందరము కూడా దేవుని నమ్ముకున్న మనం అందరము కూడా మౌనంగా ఉండవలసిందే. నోరు తెరిచి మాట్లాడే అర్హత మనలోకి లేదు. ఎందుకనంటే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు నోరు తెరవచ్చు. ఎందుకనంటే ప్రభువైన యేసుక్రీస్తు నోరు తెరిచారు. ఎప్పుడు అనంటే రాత్రికాల సమయంలో ఆయనని దొంగ తీర్పులు తీర్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారిని దవడ మీద కొట్టినప్పుడు అని అంటున్నాడు, నేనేది అన్నానని, నేనే తప్పు అన్నానని నన్ను పట్టు అని అడిగారు. ప్రియమైన దేవునికి బిడ్డారా, రోషం పుట్టుకొచ్చింది. అలాగే నేను ఏ తప్పు చేస్తానని నా మీద నువ్వు నోపుతున్నావు, నేనేమి మాట్లాడినని నన్ను నువ్వు కొట్టావు, నన్ను ఎందుకని నేనేమి అనకపోయినప్పుడు కూడా నన్ను ఎందుకని ఇలాగ అన్నావని అడిగే సమయము వచ్చింది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, నేను ప్రతి ఒక్కరు కూడా నీకు అధికారం చెప్పున ఈ సువార్తను ప్రకటిస్తున్నావు అని అడిగినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని మరి బయలుపరిచాడు. చట్ట ప్రకారంగా మనము మాట్లాడే అర్హత, మాట్లాడే హక్కు దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆర్టికల్ 25 మరి ప్రకారము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి మనకిచ్చిన సత్యాన్ని బట్టి మనము అడిగే హక్కు, మనము అడిగే అర్హత దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియమైన దేవునికి బిడ్డలు, చాలా మంది కూడా నీకు ఏ అర్హత చొప్పున నా గ్రామానికి వచ్చావు, ఏ అర్హతను చొప్పున నా దేశానికి వచ్చావు, ఏ అర్హత చొప్పున నువ్వు ప్రకటిస్తున్నావు అని అనేక మంది అనేక రీతిలుగా మాట్లాడుకుంటున్నారు. పిచ్చోడా, నువ్వు అనుకుంటున్నావేమో ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తయే నువ్వెవరు అని అడగలేదు. ఎందుకో తెలుసా, మనందరము కూడా ఒకే తండ్రి గర్భం నుంచి వచ్చిన బిడ్డలమే అని ఆయన మాట్లాడాడు. కాబట్టి ఈ రోజు నీ సృష్టిలో మనమందరము కూడా ఏకముగా కలిసి ఉంటున్నాం, ఏకత్వంగా జీవిస్తున్నాం, ఏకత్వ మనసుతో మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే ఈ రోజున మనము అందరం కూడా ఒకే భాష కలిగి ఉన్నాం, ఒకే మాట కలిగి ఉన్నాం, ఒకే కంచెలో మనము తిరుగుతూ ఉన్నాం. కానీ ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనం బట్టలు కట్టుకునే పరిస్థితులు లేమే, బట్టలు ఇప్పుకుని తిరిగే పరిస్థితుల్లో మనం లేమే, బట్టలు లేకుండా తిరిగే పరిస్థితులు మనము లేకుండా పోలేదు. అయితే ప్రోబంటున్నాడు కదా, మనల్ని బట్టలు లేనప్పటికీ కూడా బట్టలు కట్టుకునే పరిస్థితికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. నిజమే, ఏదో తోటలో వాళ్ళ మహిమ శరీరంతో ఉన్నారు, వాళ్ళకు బట్టలంటే ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కానీ సాతానుగాడు మోసగించాడు. సాతానుగాడు మోసగించి ఏం చేస్తాడో తెలుసా, ఈ పండును తినొద్దని దేవుడు బయలుపరిచినప్పుడు వారంటూ ఉన్నారు, తినొచ్చు, మీరు దేనికి దినమున మీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పాడు. అయితే మోసగించిన వెంటనే వాళ్ళిద్దరు కూడా తినేస్తారు. తినేసిన వెంటనే వాళ్ళకి కళ్ళు తెరవబడ్డాయి. ఆ దేశముల నుండి అనగా మరి ఏదో తోటలో నుండి, దేవుని యొక్క రాజ్యముల నుండి, దేవుని యొక్క మార్గముల నుండి, దేవుని యొక్క అతిక్రమల నుండి వాళ్ళు తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు ఆదామును అవ్వను బయటికి ఎట్టేసినప్పటికీ కూడా విడిచిపెట్టకుండా దేవుడు మరి ఆదామును అవ్వకు మంచి చర్మపు చక్కయ మరి కుట్టించి వేయించినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాడే దేవుడు చర్మము చక్కయ ఆదాముకు అవ్వకు గుర్తించాడు. కాబట్టి ఈ రోజున మనము బట్టలు వేసుకొని సంతోషంగా ఆనందంగా తిరుగుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ రోజుల్లో విచ్చలవిడిగా మరి ఈ బట్టలు తీసివేసి చాలా మంది కూడా మరి వాళ్ళ యొక్క హృదయాన్ని కలవరపరుచుకొని, వాళ్ళ యొక్క తలపులు కలవరపరుచుకొని, పిచ్చలకి తయారయ్యి గడ్డాలు పెంచుకుని, జిడ్డులు పెంచుకుని, వాళ్ళ బట్టలు చింపుకుని, బట్టలు లేకుండా రోడ్లకు తిరుగుతూ ఉన్నారు. దేవుడు బట్టలు కట్టుకుని మీరు సంతోషంగా జీవించండి అని అడిగితే ఈ రోజు చాలా మంది కూడా బట్టలు లేక ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద పిచ్చోళ్ళ తిరుగుతూ ఉన్నారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుని నమ్మకపోతే నువ్వు రోడ్ల మీద తిరిగిన వాడివే, దేవుణ్ణి అంగీకరించకపోతే రోడ్ల మీద తిరిగిన వాడివే, దేవుణ్ణి ప్రేమించకపోతే నువ్వు రోడ్ల మీద తిరిగిన వాడివే. నువ్వెంత డబ్బు ఉన్నప్పుడు, ఎన్ని ఆస్తులు ఉన్నప్పుడు కూడా, ఎన్ని అంతస్తులు ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని అంగీకరించకపోతే, దేవుణ్ణి నా సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే నీవు ఈ లోకంలో దిగంబగురుడివే. ఎందుకు తెలిసే ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీ పక్షాన్ని నా పక్షాన్ని ఒంటి మీద
ఒంటి మీద చిన్న చిన్న ఖాళీ లేకుండా ఆయన శరీరం అంతా కూడా నాగలు దున్నబడినట్లుగా దున్నబడిపోయింది. నిజమే ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ఆయన నోరు తెరిచి ఉంటే ఆయన ఒంటి మీద చిన్న దెబ్బ కూడా పడేది కాదు. ఆయన నోరు తెరవలేదు కాబట్టి మన పాపములు, మన దోషములు, మన అసూయ, మన కుట్రములు, మనలో నీచికారమైన కూడా ఏం చేశాడంటే ఆయన ఏం చేశాడు అని అంటే ఆయన భుజాల మీద వేసుకొని ఆయన నోరు తెరవకుండా ఉన్నాడు. కాబట్టి ఈ రోజుని మనము నోరు తెరిచి మాట్లాడే పరిస్థితికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. మరి ఒక విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సిద్ధాంత ప్రకారము పాపము పట్ల దేవుడు ద్వేషించడానికి క్రీస్తు శిలువ ఒక తిరిగి లేని ప్రదర్శన. దేవుడు పాపాన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తాడో అర్థం చేసుకోండి. మానవులు పాపము చేయడము మానుకోవడానికి పురుకొలపడతారు. ఈ సిద్ధాంతం క్రీస్తు మన కొరకు శ్రమపడినట్లుగా సూచించినప్పటికీ మన పాపమును మొత్తము పశ్చాత్తాప బలిగా ఆయన పైకెత్తి చూపించదు. ఎందుకంటే మనము మనము పడాలి. దేవుని యొక్క మనము పశ్చాత్తాప పడినట్లయితే ఆయన మనకి అనేకమైన మార్గాలు తెలుస్తూ ఉంటాడు. చూడండి ప్రియమని దేవుని బిడ్డలారా, ఆయన ఒక విషయంలో మన యొక్క మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు ఒక మాట మాట్లాడుతున్నాడు కదా, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొడుకోబడును. అతడు నా జనుల అతిక్రమలను బట్టి ఈ తరమ వారిలో ఈ సంగతి ఆలోచించేవారు ఎవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడినను, ధనవంతుని యొక్క అతడు ఉంచబడిను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమునో లేదు అని చెప్తూ ఉన్నాడు. అతని నిలబెట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలిగజేసెను. అతడు తను కానీ అపరాధపడిగా అతని సంతాపమును చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడును, యెహోవా ఉద్దేశమును అతని వలన సఫలపరచును. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనులను దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను అని ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం అనుకోవచ్చు నీతిమంతుడైన నా సేవకుడు. ఈ రోజుల్లో చాలా మంది సేవకులు ఉన్నారు, అనేక మంది సేవకులు ఉన్నారు. అందరినీ కూడా మనము తక్కువ పట్టలేము. చాలా మంది కూడా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే, రూపాయి ఇస్తే రూపాయి ప్రార్థన చేస్తున్నాడండి, 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ప్రార్థన చేస్తున్నాడండి, 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ప్రార్థన చేస్తున్నాడండి, 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ప్రార్థన చేస్తున్నాడండి. ఇది కాదు ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క సేవకుడు రూపాయి ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా అతనిలో ప్రార్థనలో మార్పు లేదు. ఎందుకంటే దేవుడు ఏర్పరిచింది నీ కొరకు ప్రార్థన చేయమనంటే అతను నీ దగ్గర చిన్నగా ప్రార్థన చేయొచ్చేమో గాని, నీ దగ్గర ఏదో చిన్నగా ప్రార్థన చేయొచ్చేమో గాని, ఇంటికి వెళ్ళి రహస్యమందున్న తండ్రి యొక్క గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీ కొరకు నువ్వు అప్పగించిన ఆ బాధ్యత కొరకు ఆయన ఏం చేస్తాడో తెలుసా? కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు, కన్నీరు విడిచి విజ్ఞాపన చేస్తాడు, కన్నీరు విడిచి ప్రభుని వేడుకుంటాడు. ఎప్పటి వరకు తెలుసా? నీవు అప్పగించిన బాధ్యత నెరవేరేంత వరకు కూడా ఆ యొక్క దైవచనుడు నీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావేమో నేను 10 రూపాయలు ఇచ్చాను కదా, 10 రూపాయలు ప్రార్థన చేసి ఏదో 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నావేమో కానీ అక్కడ 10 రూపాయలు కాదు, నువ్వు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఆ యొక్క దైవచనుడి యొక్క ఆరాటాన్ని నువ్వు తీర్చలేవు. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క దైవచనుడిని నువ్వు కొనలేవు. ఎందుకంటే దైవచనుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ యొక్క సమస్యల కొరకు ఎత్తుపట్టుకొని ప్రార్థన చేసేవాడే.
కానీ ప్రియమందికి బిడ్డలారా, నీతిమంతుడైన నా సేవకుడు అని అంటున్నాడు. నీతిమంతుడైన సేవకుడు, జనుల దోషమును భరించేవాడు. ప్రియమందికి బిడ్డలారా, నా సేవకుడైన దావీదును జ్ఞాపకం చేసుకోండి, నా సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకోండి, నా సేవకుడైన మోషమును జ్ఞాపకం చేసుకోండి, మరి నా సేవకుడైన యెహోషువను జ్ఞాపకం చేసుకోండి, నా సేవకుడైన యెషయాను జ్ఞాపకం చేసుకోండి, నా యొక్క సేవకుడైన దావీదును, తన యొక్క అబ్రహాము ఇస్సాకును ఏర్పరచుకున్న ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. ఏం చేస్తారో తెలుసా? జనుల యొక్క దోషాన్ని వాళ్ళ మీద వేసుకున్నారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, వాళ్ళు భరించారు. ఎవరు తెలుసా? నజరుడైన యేసుక్రీస్తు నీ పాపాలను భరించారు, నీ దోషాలను భరించాడు, నీ శిక్షను భరించాడు, నీకు పొందవలసిన గాయాల్ని ఆయన తీసుకున్నాడు. అయినప్పటికీ కూడా ప్రభువైన దేవా, నీవు నా పక్షాన్ని గొప్ప కార్యములు చేసావు కదయ్యా, పరిశుద్ధాత్మ దేవ నా పట్ల గొప్ప కార్యములు చేసావు కదా, ఇంకా అనేకమైన కార్యములు నాకు బయలుపరచండి అయ్యా అని చెప్పి మనము దేవుని యొక్క నాకు మంచి సేవకుని ఇచ్చావు, మంచి దైవజనుడిని ఇచ్చావు, ప్రార్థనాపూర్వకమైన దైవజనుడు నాకు ఇచ్చావు, నా గ్రామంలో మంచి దైవజనుడు నాకు ఇచ్చావని నీవు నీ సేవకుడి కొరకు, నీ సేవకుడి యొక్క ప్రయాణం కొరకు, నీ సేవకుడు చేసిన ప్రతి ఒక్క పరిచర్య కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీ కుటుంబం కొరకే ప్రార్థన చేయాలి, కానీ దైవజనుడు కొరకు ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? లేదు. నిజమైన దైవజనుడు, నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు, ఏకైక దేవుడు మా ప్రభువైన యేసుక్రీస్తు. మనమందరము కూడా నీతిమంతుడైన నా సేవకుడు తన జనుల దోషము కొరకు భరించాడు, అనుభవ జ్ఞానముతో అనేకులని నిర్దోషులుగా చేశాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి. ఎవడు? నా సేవకుడైన యేసుక్రీస్తు, నా సేవకుడైన అభిషేక్తుడు, నా సేవకుడైన జుపూర్ణయుడు, నా సేవకుడైన సైన్యములకు అధిపతిని యెహోవా దేవుడు, నజరుడైన యేసుక్రీస్తు జనుల యొక్క దోషాలని ఆయన భరించుకున్నాడు. అయితే ఈ రోజున కూడా నా యొక్క దైవజనుడైనా కావచ్చు, సువార్తికుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ పాపములను నా పాపముల నిమిత్తము వాళ్ళందరూ కూడా భరించి నీ కొరకు ప్రార్థన చేసే యోధులుగా ఉన్నారు అని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్తలోనికి మనం వెళ్ళినట్లయితే యోహాను సువార్తలో ఒక మాట మనకి కనబడుతూ ఉంది. చూడండి ప్రియమైన బిడ్డలారా, యోహాను సువార్తలో ఒక మాట మనకి తెలియపరుస్తున్నాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనములో ఒక మాట మనకి కనబడుతూ ఉంది. యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనములో ఒక మాట దేవుడు ఈ విధంగా బయలుపరుస్తూ ఉన్నాడు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అంటున్నాడు. లోక పాపమును మోసుకొని పోవును దేవుని గొర్రెపిల్ల అని అంటూ ఉన్నాడు. కనుక అక్షరార్థములో గొర్రె వధించి వాని ఎదుట మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను యేసు తన యొద్దకు వచ్చినప్పుడు ఈ మాట అంటున్నాడు. అయితే మనము ఏమని ఆయన పిలవాలి అనంటే, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని అడుగుతూ ఉన్నాడు. ఈ దేవుని యొక్క గొర్రెపిల్ల లోకము పాపమునే కాదు, లోకమున్న పాపమునే కాదు, సృష్టిలో ఉన్న పాపాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. ఆ మోస్తూ ఉన్న ఆ గొర్రెపిల్ల ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభు వారే. యేసుక్రీస్తును గొర్రెపిల్లగా ఆయన వర్ణించాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన వర్ణించాడు. యోహాను యేసుక్రీస్తు కంటే ఒక నెల పెద్దవాడుగా కనబడుతూ ఉన్నాడు. అయినా ఇప్పటికి కూడా యోహాను యేసుక్రీస్తును వర్ణించాడు. ఎలా వర్ణించాడు చూడండి. ఇదిగో లోక పాపములను మోసుకుని పోవుచున్న
దేవుని గొర్రెపిల్ల అని ఆయనను వర్ణించాడు. గొర్రెపిల్ల ఎక్కడైనా అల్లరి చేస్తుందా? గొర్రెపిల్ల ఎక్కడైనా కపటముగా మాట్లాడుతుందా? గొర్రెపిల్ల ఎక్కడైనా అసూయిగా ప్రవర్తిస్తుందా? గొర్రెపిల్ల తన ఇష్టమైన మార్గంలో నడుస్తుందా? లేదు కదా. గొర్రెపిల్ల తన యజమానుడు నడిపించిన మార్గంలోనే నడుస్తుంది. గొర్రెపిల్ల తన యజమానుడికి విలువని ఇస్తుంది. గొర్రెపిల్ల ఆ యొక్క యజమానుడికి తన కాపరి ఎలా నడవమంటే అలా నడుస్తుంది, ఎలాగా వెళ్ళమంటే అలాగా వెళ్తుంది. కాపరి నడిచిన మార్గంలోనే గొర్రెపిల్ల నడుస్తుంది, కానీ తన ఇష్టానుసారముగా నడిచేది మాత్రము గొర్రెపిల్ల కాదు. కానీ మేకపిల్ల తన ఇష్టానుసారంగా నడుస్తుంది, తన ఇష్టానుసారంగా తిరుగుతుంది. అది ఏమైపోతుంది అని అంటే ఆ యొక్క మేకపిల్ల ఏమైపోతుంది అంటే ఏ తోడలకో చిక్కుకుపోతుంది. ఒక ఉదాహరణగా మీకు నేను చెప్తూ ఉన్నాను చూడండి. ఒక ఉదాహరణ మీతో నేను పంచుకోవడానికి దేవుడు మరి కృప చూపించాడు. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఒక యజమానుడు 2 చెట్లను తీసుకుని వచ్చి 2 చెట్లను పాతాడు. 2 చెట్లను పాతిన తర్వాత అందులో ఒక చెట్టుకి చుట్టూరును ముళ్ళు కంచి వేశాడు. ఓ చెట్టును మాత్రము విడిగా విడిచిపెట్టేశాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క యజమానుడు 2 చెట్లని కొనుక్కొచ్చాడు, 2 చెట్లని పాతాడు. 2 చెట్లను పాతి ఓ చెట్టుని విడిగా విడిచిపెట్టేశాడు. 2వ చెట్టును మాత్రము చుట్టూరు కూడా దానికి ఏం చేశాడంటే ఇనపతో తన కంచిని వేశాడు. ఈ చెట్టు అనుకుంటుంది, ఈ ఇనప కంచి వేసిన చెట్టు అనుకుంటుంది, ఇదిగో నా యజమానుడు 2 తీసుకుని వచ్చాడు, 2 పాతాడు కదా, మేమిద్దరము సమానంగానే వచ్చాము, 2 సమానంగానే పాతాడు, కానీ దానినేమో విడిగా విడిచిపెట్టాడు, నాకేమో ఇనప కంచి వేశాడు ఏంటి అని రోజు ఆలోచించుకుంటూ తన యజమానుడితో ఎలా చేశాడేంటి అని తన యజమానుడి మీద మూలుకోవటము చదువుకోవటము జరుగుతూ ఉంది. రోజుని అది చిగురిస్తూ ఉంది. ఆ కంచి వేసిన చెట్టు చిగురిస్తూ ఉంది, ఈ కంచి వేసిన చెట్టు కూడా చిగురిస్తూ ఉంది. 2 చిగురిస్తూ ఉన్నాయి. ఓ రోజుని ఒక గొర్రెల కాపరి ఏం చేశాడు అంటే ఆ చెట్టు పక్కన నుండి తీసుకొని ఆ మందను తోడుకుంటూ వెళుతూ ఉన్న సమయంలో ఆ చెట్టు చుట్టూరు కంచి వేయలేదు కాబట్టి ప్రతి చెట్టు కూడా ఏం చేసింది, ప్రతి ఒక్క గొర్రె ప్రతి ఒక్క మేక ఏం చేసిందంటే ఆ కంచి వేలిన చెట్టుని ఆ యొక్క చిగురును పీల్చుకొని తిరివేసి వెళ్ళిపోతూ ఉండేవి. అయితే ఈ కంచి వేసిన చెట్టు దగ్గరికి వచ్చినప్పటికీ ఆ కంచి ఆ యొక్క మూతు వాటిలో పెట్టకుండా మరి పెట్టే అర్హత లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మూతి పెట్టిందో ఆ మూతికి ఆ యొక్క ఎనప కంచి యొక్క తీగ ముళ్ళే ఆ యొక్క మూతికి గుచ్చుకొని ఆ యొక్క చెట్టుని మాత్రము తుంచకుండా మరి విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవంట. అలాగే రోజు చూస్తూ ఉన్నది. ప్రతిరోజు కూడా అనుకుంటుంది, ప్రతిరోజు కూడా చిగురిస్తుంటే తుంచేస్తూ ఉన్నాయి. ఇది మాత్రము కూడా ఎలాగుంది అంటే నిగనిగలాడుతూ చక్కగా ఎదుగుతూ చిగురిస్తూ ఏం చేసిందంటే మంచి ఫలాలని ఇచ్చింది. ప్రేమ దగ్గరబడ్డారా, మంచి ఫలాలని ఇచ్చింది. ఏంటో తెలుసా, కంచి వేసిన చెట్టుకి మంచి ఫలాలు ఇచ్చింది, కానీ ముందైతే మాత్రము మూలకుంది. నా యజమానుడు మా ఇద్దరిని తీసుకొచ్చి ఒకే బజార్లో తీసుకుని వచ్చి ఒకే స్థలంలో పాతాడు. నన్నైతే కంచి వేసి బంధించాడు, దాన్నైతే మాత్రము విడివిగా విడిచిపెట్టేశాడు అని మూలుకుంది. కానీ విడిచిపెట్టేసిన ఆ యొక్క చెట్టును వేరులతో సహా తుంచివేసి గొర్రెలన్నీ కూడా ఆ మేకలన్నీ కూడా తినివేసినవి. కానీ కంచి వేసిన చెట్టుకి ఏ యొక్క గొర్రె గాని ఏ యొక్క మేక గాని ముట్టుకోకుండా విడిచిపెట్టినప్పుడు ఆ కంచి తన చుట్టూ ఉన్నప్పుడు సంరక్షించినప్పుడు
ఆ చెట్టును ముట్టుకోవడానికి ఏ గొర్రెకి గాని, ఏ మేకకి గాని, ఏ జంతువుకు గాని అర్హత లేదు. ఎందుకనంటే కంచి వేసి ఉన్నది కాబట్టి చక్కగా అది సిగిరించింది, పెద్దదిగింది, కాయలు కాసింది. తన యజమానుడికి ఆ సమృద్ధమైన కాయలనిచ్చి సంతోషించేలాగా దయచేసింది. ఇందులో మీరు నేర్చుకున్న విధానం ఏమిటి అని ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి. మీరు సింగిల్గా ఉన్నారా లేక కంచి వేసి ఉన్నారా? ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. సింగిల్గా ఉన్నట్లయితే సాతాను గడికి మీరు దొరికినట్లయితే సాతాను గడి మిమ్మల్ని నరకానికి తీసుకుపోతాడు, మూడులు కూడా లేకుండా చేసేస్తాడు. కానీ దేవుని యొక్క కంచి వేసి బడి ఉంటే నువ్వు రక్షింపబడతావు, దేవునికరంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ పిల్లలతో సహా నువ్వు సంతోషంగా ఉంటావని ఈ యొక్క ఉదాహరణలో మీరు నేర్చుకోవలసిన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యోహాను అంటున్నాడు కదా, యేసుక్రీస్తు మరి యోహాను యేసు తన యొద్దకు వచ్చినప్పుడు, ఎవరు యొద్దకు వచ్చినప్పుడు అనంటే యోహాను యొద్దకు వచ్చినప్పుడు రాగా ఎవరు వచ్చారు అంటే యోహాను దగ్గరకు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పటికీ మరి యోహాను ఎవరు చూశారు అనంటే దేవుని కుమారుని చూశారు. దేవుని కుమారుని చూసి అంటున్నాడు, ఇదిగో అని ఉచ్చరిస్తూ లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్తున్నాడు. దేవునికి గొర్రెపిల్ల. ఈ దేవుని గొర్రెపిల్ల ఎవరు అనంటే దేవుడు పరిశుద్ధాత్ముడు, దేవుడు అభిషక్తుడు, దేవుడు మెస్సయ్య, దేవుడు త్వరలో రానున్న మరి మెస్సయ్య, దేవుడు సైన్యములు గణపతిని యెహోవా దేవుడు, దేవుడు యెహోవా షాలో, దేవుడు యెహోవా రాఫా, దేవుడు యెహోవా నీషి. దేవుడు ఆయనకి అంతులేని పేరులు. ఈ దేవునికి కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారే దేవుని గొర్రెపిల్ల అని యోహాను ఉచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దాన్ని మరి ఒక మాట అంటే నా వెనక ఒక మనుష్యుడు వచ్చిస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా యోహాను యేసుక్రీస్తు ప్రభు వారిని ఉచ్చరిస్తూ ఉన్నాడు. నా వెనుక ఒక మనుష్యుడు అనగా దేవుని గొర్రెపిల్ల అనే ఒక మనుష్యుడు వచ్చిస్తున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు. నిజమే, యోహాను ముందుగా వచ్చినప్పటికేమో యోహాను మాత్రము సరళము చేయడానికి మాత్రమే, యోహాను బాప్తిసమును పాప నిమక్షమును పాప క్షమాపణ కొరకు బాప్తిసం ఇవ్వడానికి దేవుడు యోహానును ముందుగా పంపించాడు, దేవుని యొక్క మార్గము సరళము చేయడానికి. అందుకే అంటున్నాడు కదా, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక, నాకంటే మొదటి వాడైన గనుక నేను ఎవరిని గురించి చెప్పుతున్నో ఆయనే ఈయన అని చెప్తూ ఉన్నాడు. ఆయనే ఈయన అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆయనను ఎరుగురైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమవుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుతూ వచ్చితనని చెప్తూ ఉన్నాడు. యోహాను సాక్ష్యం ఇచ్చుతూ ఆత్మ ప్రౌఢము వల్లే ఆకాశము దిగవచ్చును చూసి ఏం చేస్తాడండి? ఆకాశము దిగివచ్చుట, ఆకాశము నుండి దిగివచ్చుట. ఏమి దిగి వచ్చింది అని అంటే ఆత్మ వలన, దేవుని యొక్క ఆత్మ పౌరు రూపములో ఆకాశము నుండి దిగివచ్చుట చూసి ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఎవరి మీద నిలిచిందంటే దేవుని కుమారుడైన గొర్రె పిల్ల పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభువారి మీద దేవుని ఆత్మ నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిసం ఇవ్వటకు నన్ను పంపిన వాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలిచుట చూస్తున్నాం. ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసము ఇచ్చివాడని నాతో చెప్తూ ఉన్నాడు. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిస్తూ ఉన్నాను. నిజమే ప్రియమందరికి బిడ్డలారా, దేవుడు ముందుగా ఈ లోకానికి యోహానుని సాక్షిగా పంపించాడు.
అలాగే ఈ లోకంలోనికి అనేకమైన దైవజనురాలను సువార్తకులను ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఈ లోకానికి ఒక సాక్షిగా పంపించాడు. ఎందుకో తెలుసా? మేమందరినీ అనగా మిమ్మల్ని అందరినీ కూడా దేవుని వైపుకి నడిపించడానికి, పాప క్షమాపణ నుండి విడుదల చేయటానికి, పాప క్షమాపణ నుండి బాప్తిసంలోనికి నడిపించడానికి, మారు మనసులోనికి నడిపించడానికి, దేవుని యొక్క రాజ్యంలోనికి నడిపించడానికి రక్షణ అనేది ఒక ఆత్మ, రక్షణ అనేది ఒక బాప్తిసము. నువ్వు ఈ లోకంలో బాప్తిసం అనేది తీసుకునకపోతే నువ్వు పరలోక రాజ్యంలో చేరలేవు. ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసము లేకపోతే పరలోక రాజ్యంలోకి చేరలేవు కదా. అలాగే పరలోక రాజ్యంలోనికి బాప్తిసం లేకపోతే పరలోక రాజ్యంలో చేరడానికి అర్హత లేదు కదా. ఇక్కడ నీవు నీవు ఇక్కడ ఈ లోకంలో ఆధార్ కార్డు సంపాదించుకున్నావు, రేషన్ కార్డు సంపాదించుకున్నావు, పాన్ కార్డు సంపాదించుకున్నావు, మరి అనేకమైన పాస్పోర్ట్లు సంపాదించుకున్నావు. సమస్తమును ఈ లోకానికి నేను అర్హుడిని అని నువ్వు ఎలాగైతే ఈ లోకంలో ప్రతిదినంత కాలం నేను ఈ లోకానికి ఒక అర్హుడిని, ఈ దేశానికి నేను పౌరుణ్ణి అని నువ్వు ఎలాగైతే ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్నావో, నీవు ఈ లోకంలో ఒక పౌరుషత్వాన్ని ఎలాగైతే సంపాదించుకున్నావో పరలోక పౌరుషత్వాన్ని సంపాదించుకున్నావా? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ రోజుని ఎవడి పేరైనను జీవగంధముని యందు రాయబడిన నెలల వాడి అగ్నిగుండంలో పడవేయబడతాడని లేఖనంలో రాయబడింది ఉంది కదా. ఇంకా నువ్వు ఆలస్యం చేస్తున్నావేమో, ఇంకా ఆలోచిస్తున్నావేమో. నా పెళ్ళి అవ్వాలని, నా కూతురు పెళ్ళి అవ్వాలని, నా కుమారుడు పెళ్ళి అవ్వాలని, నా కుటుంబంలో గొప్ప కార్యములు జరగాలని, ఇవన్నీ అయిన తర్వాత నేను బాప్తిసం పొందుకోవాలని నువ్వు అనుకుంటున్నావేమో. ఏదో ఒక రోజైన సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యను పీడించుతున్నప్పుడు, నిన్ను వెంటాడుతున్నప్పుడు, నువ్వు రోగిష్ట అయిపోయినప్పుడు, హాస్పిటల్ పాలైపోయినప్పుడు నువ్వు బాప్తిసం తీసుకున్న ప్రయోజనం లేదు. చిలక బాప్తిసం తీసుకున్న ప్రయోజనం లేదు. ఇసుక బాప్తిసం తీసుకున్న ప్రయోజనం లేదు. మంచం మీద నెలకు పడుకొని నువ్వు ప్రభుని అంగీకరించకుండా ఏదో నమ్మకార్థంగా నేను క్రైస్తవులు కుటుంబంలో పుట్టాను కదా, నేను క్రైస్తవునే కదా నువ్వు అనుకుని సేవకుని తీసుకొచ్చి ఆ ముఖం మీద కంగిలి చెమరించేసి ఇది బాప్తిసం అయిపోయింది అంటే అది బాప్తిసం కానే కాదు. ప్రియమైన బిడ్డలారా, నీవు నీ పాప క్షమాపణ నిమిత్తము నువ్వేం చేయాలంటే ముందుగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత రక్షణ పొందాలి అంటే ముందుగా నీవు దేవుని అంగీకరించాలి. దేవుని కుమారుని నా సొంత రక్షకుడిగా, నా యేసుక్రీస్తు వారిని నాకు రక్షణ ఉందని నువ్వు అంగీకరించి మారు మనసు పొందుకుని, రక్షణ పొందుకుని, బాప్తిసం పొందుకుని, నీవు పౌరుషత్వాన్ని పొందుకొని నువ్వు రాజ్యానికి వారసుడు కావాలన్నది మా యొక్క ఆశ, మా కోరిక. అంతేగాని నువ్వేదో ఆశ్రయిస్తావని, నువ్వేదో అంతస్తుతావని, నువ్వేదో 100 రూపాయలు ఇస్తావని, 1000 రూపాయలు ఇస్తావని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. అది వ్యర్థము అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఒక విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనంలో ఒక మాట అంటున్నాడు కదా. చూడండి ప్రియమైన బిడ్డలారా, 36వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. అతడు నడుచుతున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెబుతూ ఉన్నాడు. నిజమే ప్రియమైన బిడ్డలారా, మరలా యోహాను అతని శిష్యులు ఇద్దరును నిలిచి ఉండగా అతడు నడుచుతున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని యోహాను ఉచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు చెప్పిన మాట ఈ ఇద్దరు మనుషులు విని యేసును వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు వెనుకకు తిరిగి వారు నన్ను వెంబడించుట చూసి మీరేమి వెతుకుతున్నారు అని వారిని అడగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనని అడిగిరి. రబ్బీ అని మాటకు బోధకుడా అని అర్థము. వచ్చి సూర్యుడి ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూసి ఆ దినము ఆయన యొద్దకు బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటలు వేళ అయినో. ప్రియమైన బిడ్డలారా, అయితే ఇక్కడ ఇద్దరు శిష్యులు కూడా దేవుని వెంబడించినట్లుగా, దేవుణ్ణి అడిగినట్లుగా, దేవుని యొద్దకు వచ్చినట్లుగా వారు ఇంచుమించులు పగలు రమేరమే 4 గంటల వేళలో మరి బస చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ రోజుని మనము బాధింపబడినను నోరు తెరవలేదు అని అంశం మీద ఈ రోజున మనము నేర్చుకోవటం జరిగింది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనం ఇంకా ఈ మార్గంలో మనం చూసినట్లయితే ఈ అంశంలో
అనేకులు ఆయనను దూషించారు. కలువరి శిలువ మీద గొప్ప యాగము చేయక రక్షణ మహాసంకల్పమును సంపూర్తి చేస్తున్న క్రమంలో అనేకులను ఆయన అన్యాయముగా దూషించినట్లుగా మనం చూస్తున్నాం. శాస్త్రులను, ప్రధాన యాజకులను అసహాయులను చేసు వీడితరములను రక్షించను, తను రక్షించుకోలేడు అని మాటలో ఆయనని అపహాసించినట్లుగా మనం చూస్తున్నాం. అంతగా సైనికులు ఆయనకు వచ్చి ఆయన చెరుకునిచ్చి, నీవు యోధుల రాజువైతే నీవు రక్షించుకోమని ఆయన అపహాసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమందరికి బిడ్డలారా, చూడండి, బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు. అయితే అనేకులు ఆయనను దూషించను, ఆయన నోరు తెరవలేదు. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. చూడండి ప్రియమందరికి బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ఆయన కలవరిగిరిలో తన బలియాగమయ్యి నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన రక్తం చిందించి క్రైధనముగా మనల్ని ఏం చేశాడు తెలుసా? తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. ప్రియమందరికి బిడ్డలారా, మనము ఆయన రక్తంతో కొనబడిన వాడము. ఆయన రక్షిస్తేనే మనం బ్రతుకుతున్నాం, కానీ మనం విచ్చలవిడిగా మనకు మాత్రమే మనము బ్రతకటం లేదు. నువ్వు అనుకుంటున్నావేమో, నా బలము చేత నేను బ్రతుకుతున్నాను, నా శక్తి చేత నేను బ్రతుకుతున్నాను, నా డబ్బు చేత నేను బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నావేమో. ఈ రోజుల్లో ఎంతమంది ధనవంతులు, ధనికులు హాస్పిటల్ పాలైపోయారు. సరైన వైద్యం దొరకక, ఆక్సిజన్ దొరకక వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ప్రియమందరికి బిడ్డలారా, వాళ్ళ డబ్బుని వాళ్ళు రక్షించిందా? వాళ్ళ ఆస్తుని వాళ్ళు రక్షించినయా? వాళ్ళ యొక్క గర్వాన్ని వాళ్ళు రక్షించిందా? ఏది వాళ్ళు రక్షించలేదు. కానీ నీతియు, యథార్థత, నమ్మకము, విశ్వాసము, ప్రార్థన, ప్రేమ, ఆప్యాయత క్రీస్తు మీద నువ్వు వేసుకుని నువ్వు నడిచినట్లయితే క్రీస్తు నిన్ను బ్రతికిస్తాడు, క్రీస్తు నిన్ను రక్షిస్తాడు, క్రీస్తు నిన్ను పోషిస్తాడు. చీకటిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను వెలుగులో నడిపించగల సమర్థుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఈ మాటల బట్టి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీ జీవితంలో పోసుకుంటూ ప్రభుని స్తుతించాలని, రేసి కన్నీరుచి ప్రార్థన చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటల దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. త్వరలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు లేక నా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో తండ్రి మా రక్షకుడికి వందనాలు. ఈ 2026 సంవత్సరంలో నా తండ్రి ప్రభా, నా తండ్రి నీ యొక్క పునరుద్ధాన దినమున అందరితో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తుతులు ప్రభా. నా తండ్రి, నా ప్రభా, నువ్వు నోరు తెరవని దేవుడవు. నా తండ్రి, నేను నియమించిన, నేను దూషించిన, నేను శిక్షించినప్పటికీ కూడా నువ్వు నోరు తెరవలేదు ప్రభా. నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి. నువ్వు దేవుని గొర్రె పిల్లవు. అయితే ప్రభా, గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చావు తండ్రి. కానీ నా తండ్రి, నా ప్రభు మరి ఒక మాట అంటున్నావు, నేను గొర్రె పిల్లగా వచ్చానని, నేను మౌనంగా ఉన్నానని మీరు అనుకుంటున్నారేమో. కాదు, నేను యోగా గోత్రపు సింహాన్ని అంచెలు వేస్తూ ఉన్నాం. అవును ప్రభా, నువ్వు గర్జించే సింహానువు కనుక ప్రభా, భయభక్తులు కలిగి, నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి జీవితాన్ని జీవించే కృపలు మమ్మల్ని నడిపించండి. కుటుంబాలతో, సంఘాలతో ప్రభా, నా తండ్రి అనేకమైన ప్రాంతాలలో ప్రభా, అనేకమైన బిడ్డలందరూ కూడా తనను వచ్చి నిన్ను ఎమ్మడించే బిడ్డలుగా దయచేయండి ప్రభా. అనేకమైన ప్రాంతాలలో నా తండ్రి యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా. నా తండ్రి ప్రభా, మా రక్షకుడు నీకు వందనాలు ప్రభా. నా తండ్రి, నేను రాబోయే కాలంలో యుద్ధాలు జరుగుతాయి, జలప్రయాలు వస్తాయి, భూకంపాలు జరుగుతాయి, కరువులు వస్తాయని నా రాకడకు శేషుడు ఏవే అని అంటున్నావు. నిజం ప్రభా, నీ రాకడ అతి సమీపంలో ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను. నమ్ముడు నీ వలనైతే నమ్మవారికి సమస్తము కూడా సాధ్యమే అని చెప్పి సమస్త జన ద్వారా నా ఎదుగు రండి, మీకు శ్రాంతినిస్తానని నా ప్రభా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా తండ్రి ద్వారా కానీ పరలోక రాజ్యంలో చేరగలదు అని అంటున్నా కనుక అందరూ కూడా నీతిమంతులుగా, యథార్థంగా, న్యాయమంతులుగా జీవించి ఈ లోకంలో అందరూ కూడా నాది వేరే సంఘము, నాది వేరే సంఘం అని నిర్దేశంలో లేకుండా అందరూ కూడా ఐక్యత కలిగి ప్రేమతో కలిసి ప్రార్థన చేసే కృపను మాకు అందరికీ అనుగ్రహించండి. ఈ మాటల్లో ప్రభావ ఏది చుట్టూ కూడా వెతుకుపోకుండా దుష్టులు తప్పించండి, అపవాదులు కాల్చండి. నేను వేసిన వ్యక్తులను నా తల్లి 30 గంటలు, 60 గంటలు, 100 గంటలు పలిచి కృప చేయండి, సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. రానన్న బిడ్డలు కూడా ఆ తండ్రి, నా రక్షకుడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు సహాయం చేయండి. సంఘాన్ని, సంఘ బిడ్డలను, విశ్వాసంలో ఉన్న బిడ్డలందరినీ ఈ పరిశుద్ధాత్మ వెలుగుల ప్రార్థన మనందరిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను
దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా లైవ్ లో వింటున్న బిడ్డలకును, అలాగే యూట్యూబ్ లో వింటున్న బిడ్డలకును, ఫేస్బుక్ లో వింటున్న బిడ్డలకును, అలాగే ఇన్స్టాగ్రామ్ లో వింటున్న బిడ్డలకును దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో తప్పులుంటే మమ్మల్ని క్షమించి సహాయం చేయండి. మీరు అక్కడ ఆలస్యమయ్యండి ప్రభు. మరి ఒకసారి మేము అందరం కూడా కలిసి ఎలుగెత్తి నేను ఆరాధించుకునే కృప మాకు అనుగ్రహించి సహాయం చేసి మీరు మహిమ పొందుకుంటారని యేసు క్రీస్తు నామములో అడిగి వెళ్ళి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి.